శ్రీకాళహస్తీశ్వర అనుబంధమైన స్కిట్ కళాశాలలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. కళాశాల గదులను పరిసర ప్రాంతాలలో ఆవరణంలో తనిఖీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్థాపించిన 32 ఎకరాల విస్తీర్ణ స్కిట్ ఇంజనీర్ కాలేజ్ కు పురవైభవం తీసుకువస్తున్నామని, కాలేజీకి కావాల్సిన సదుపాయాల గురించి ఆరా తీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని, కళాశాల పునర్నిర్మాణాలకు 120 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, స్కిట్ ఇంజనీర్ కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదంతా క్లీన్ చేయమని చెప్పండి. అంత జగన్ ప్లేస్ ఉండాలి. అక్కడ కూడా అంత చెప్పండి ఉండాలి. అంత క్లీన్ చేయమని చెప్పండి. చేసుకోవాలి. అన్నీ కూడా ఇవన్నీ వెళ్ళి మాట్లాడతాం. క్లాస్ ఎంత ఉందా? 60 members. 4, 5 rooms. 6 rooms are fine. Drawing hall, okay. Balaji. I didn't expect the other. ఫుడ్ డైరెక్షన్ గ్రీన్ బయో లేకపోతే హాస్పిటల్ ఉన్నారు కదా, కొంత మార్కెట్ పైన ఉంటుంది, కింద పెయింట్ వేసుకుని ఇవన్నీ టూ గేట్స్ అన్ని ప్రాపర్గా కొత్త ఫైవ్ లైట్స్ అన్ని పెయింటింగ్ చేసి ఇవన్నీ పెయింటింగ్ చేసేసి అన్ని ఫ్యాక్టరీ చేసి ప్రాపర్గా ఇది మళ్ళీ ఫండింగ్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఇవన్నీ కూడా కొత్త వీక్స్ పెట్టి మొత్తం చెక్ చేస్తుంది. చూసినావా? ఇవన్నీ ట్యాప్ రెడీ చేసుకోండి. ఏమేమి మందులు కావాలి రాబడేసి ఏదో కాస్త డబ్బులు వస్తాయి, దాన్ని కనెక్షన్ పొందు. బోర్డ్స్ లేకుంటే మళ్ళీ అదర్ సైడ్ రెడీ చేసుకొని మీకు సపరేట్ అదే కొత్త వాడిని తప్పి మాట్లాడు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. నేను బిడ్డతో సమానంగా చూసుకొని బ్రహ్మాండంగా దీన్ని కట్టించి, దగ్గరుండి కట్టించి, ఎన్నో రోజులైన అన్నం కూడా గిన్నెలో తెచ్చుకొని ఇక్కడ తినేది ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అంత ఇదిగా దగ్గరుండి కట్టించిన కాలేజు ఎంతో వేల మంది విద్యార్థులు ఇంజనీర్లై ఎన్నో రంగాల్లో ఈరోజు స్థిరపడ్డారు. ఎలక్షన్స్ టైంలో కూడా నేను తిరిగేటప్పుడు చాలామంది నాకు బయట నుంచి ఫోన్ చేయడం జరిగింది. ఈ రకంగా స్కిట్ కాలేజ్ ఏం చేస్తారు సార్, మేము చదువుకున్నాము అన్న, ఈరోజు అన్నం పెడతాం స్కిట్ కాలేజు, మీ నాయన పుణ్యం అని చెప్పి. దాన్ని మొత్తానికి హత్య చేసినట్టు దాన్ని మొత్తాన్ని మూసేశారు. ఎక్కడ కూడా దాని ఊసు లేదు. 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో మరి పాత ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను లంచం తప్ప వేరేది డెవలప్మెంట్ గురించి ఆలోచన లేదు సార్. కనీసం మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరన్నా ఏదో దాంట్లో మార్పు తెస్తారని చెప్పి చాలామంది దైన్యంగా ఆడికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ రోజు ఎలక్షన్లో భాగంగా నేను మాట ఇచ్చాను, కంపల్సరీగా వచ్చిన సంవత్సరం లోపల
మళ్ళా స్కిట్ కాలేజ్ ప్రాణం పోయాలా, చనిపోయిన మా నాయన్ని మళ్ళా దీంట్లో చూసుకోవాలా అనే ఆశ నాకు గట్టిగా ఉండింది. దీంట్లో భాగంగా గత 3 రోజుల నుంచి విజయవాడలో కూర్చున్నా నేను. అందరితో తిరిగాం, లోకేష్ అన్న గారితో మాట్లాడాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం, కొంచెం మినిస్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అట్నే వినయ్ చంద్ గారు, ఫైనాన్స్ సెక్రటరీస్ గారు, అట్నే కేశవన్న ఫైనాన్స్ మినిస్టరు, అందరిని కలిసి దీని గురించి దగ్గర 1 year 1 month నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉన్నాను. దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఆనందకరమైన న్యూస్ ఏంటంటే స్కిట్ కాలేజ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ షార్ట్లీ. ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇదొక పండుగ రోజు. కాళహస్తి చరిత్రలో స్కిట్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండింది. అది ఈరోజు మళ్ళీ తిరిగి రాబోతుంది. నాకు గర్వంగా ఉంది. ఈ 1 year 1 monthలో కష్టం అనేది తెలుస్తూ ఉంది. దీనికి కేవలం క్రియాకర్త కర్మ ఒక్క మనిషిగా నేను బెనిఫిట్ ఇస్తాను. ఈరోజు శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలుస్తున్నారు, JNTUతో అఫిలియేట్ చేస్తున్నారంటే కేవలం నా తమ్ముడు, నా వయసు తమ్ముడు. నాకు నిజంగానే తమ్ముడు లేడు, కానీ ఆయన సొంత తమ్ముళ్ళ భావిస్తాను. నాకు దగ్గరైన మనిషి, చిన్నప్పటి నుంచి నా బాల్యమిత్రుడు. మా ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ గారికి నేను చిన్నోడైనా నాకన్నా ఈరోజు నేను ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మా నాన్నగారు తిరిగి వచ్చేట్టే నాకు అనిపిస్తూ ఉంది. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. బాగా అంటే ఫాలోఅప్ చేశారు ఆయన. కొన్నిసార్లు అయితే నన్ను బొజ్జు అంటాడు, సుధీర్ అంటాడు. ఇప్పుడు మార్చే స్కిట్ అంటాడు నన్ను. ఆ రకంగా ఆయన తలకాయ తినేసి పాపం ఓపిక్గా ఎన్నిసార్లు మెసేజ్ చేసినా అప్రిషియేటివ్ ఫాలోఅప్ డెఫినెట్లీ చేస్తామని చెప్పి, దీంట్లో భాగంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ OSD గారు, రమణ గారు, అట్నే ప్రసాద్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి, ఏ టైంలో చేసి, కదిరినా, అడుక్కున్నా, ఇరిటేట్ అయినా కూడా పాపం వాళ్ళిద్దరు కూడా ఓపిక్గా సార్ ఇది కాదు సార్, ఇక్కడ ఉంది ఫైల్, అక్కడ ఉంది ఫైల్ అని చెప్పి నన్ను కూడా గైడ్ చేసి చేసినందుకు రమణ గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్నే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి 120 కోట్లు శాంక్షన్ చేయబోతున్నారు. ఆ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, నాకు తెలిసి ఇంకొక 2 రోజుల్లో శాంక్షన్ అవుతుంది. 120 కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్లో 40 కోట్లు, సెకండ్ ఇయర్కి 40 కోట్లు, థర్డ్ ఇయర్ 40 కోట్లు పెట్టి దీన్ని బ్రహ్మాండంగా ఒక కార్పొరేట్ లెవెల్ కన్నా బెటర్గా ఏ రకంగా చేయాలనేది చేయడం జరిగింది. నేను అన్న దగ్గర పోయినప్పుడు, అన్న నేను లోకేష్ అన్న నేను టెంపుల్ దగ్గర నుంచి తీసుకుంటాను, డబ్బులు వాడుకుంటారంటే, పొరపాటున దేవుడు డబ్బులు ముట్టుకున్నామంటే బాగోదని చెప్పి ఆయన దేవుడు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ₹1, ₹1/2 కూడా ముట్టుకోలేదు. మొత్తం కూడా గవర్నమెంట్ పెడతాం అని చెప్పి ఇమీడియట్గా కేశవంతో అట్నే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని అందరితో మాట్లాడి ఈరోజు దీనికి ప్రాణం పోసాడంటే నిజంగానే మేము, మా కుటుంబము ఎల్లకాలం మా చివరి కట్టె కాలే వరకు లోకేషన్తో ఉంటాము మేము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అకాడమిక్ ఇయర్లో ఇమీడియట్గా ఇవన్నీ కూడా టెండరింగ్స్ అన్ని చేయాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇనీషియల్గా నన్నే పెట్టి చేయమన్నారు. మేము అవసరమైతే ఎంత అవుతుందో మేమే సొంతం డబ్బు పెట్టుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేపిస్తాం. అన్ని ఫస్ట్ 300 స్టూడెంట్స్ సరిపోయేటట్టు ఒక 6 to 10 rooms రెడీ చేయమని చెప్పారు, విత్ 1 lab అండ్ అసోసియేటెడ్ విత్ ప్రిన్సిపల్ రూమ్ అండ్ ఆల్సో రిమైనింగ్ వాళ్ళకి దీనికి సంబంధించింది ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తామని చెప్పారు. మోస్ట్ లైక్లీ రేపు సాయంత్రం కింద లిస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మంచి రోజు చూసుకొని 1-2 రోజుల్లో కొబ్బరికాయ కొట్టి మొత్తం కూడా రెడీ చేస్తాం. దేవుడి దయ వల్ల నెక్స్ట్ మంత్ ఆగస్టు ఎండింగ్లోనే స్టార్ట్ అవుతాయి కాలేజెస్. సో ఏమండి, 4వ తేదీ అన్నారు. సో ఆగస్ట్ 4-10 లోపల ఇమ్మీడియట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 1లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దట్స్ ఇన్ఫర్మేషన్ వాట్ ఐ హ్యావ్. డెఫినెట్గా ఈ ఫస్ట్ ఫేజ్లో మొత్తం నాకు వచ్చే 20-24 లోపల మళ్ళా నా దగ్గర ఇంటి బయట క్యూ కడతారు. నాకు రికమెండేషన్ లెటర్ వస్తాయి. ఇది నాకు శ్రీకాళహస్తిలో చదువుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ కాలేజ్, ఇక్కడ నాకు సీట్ కావాలి సార్ అని చెప్పి తల్లిదండ్రులు నా దగ్గర రావాలా, నా దగ్గర లెటర్లు తీసుకోవాలా, నేను సీట్లు ఇప్పించాలి. అది వాళ్ళందరూ ఇంజనీర్ కావాలి. అది మన ధ్యేయం. నా ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ అయ్యాను. దీనిలో భాగంగా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని చేస్తామని చెప్పి
తెలియజేసుకుంటూ అట్లనే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇంకా మతం తగ్గలేదని చెప్పడానికి ఒక ఉదాహరణ శివకుమార్ గారు ఒక జర్నలిస్ట్. వాళ్ళ ఏ ఛానల్ అయినా ఎవరైనా సరే హక్కు ఉంది వాళ్ళు వచ్చి రాసుకోవడానికి అడగడానికి. ఇంకా కూడా రాజారెడ్డి రాగం జాడ్యం జరుగుతుంది, నేనే సీఎం అనుకునేటట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దత బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాచ్ చెప్పడం జరిగింది, మీరు తీసేసిన తహసీల్దారు, మీకు ఇంకా పవర్లు ఉన్నాయి, ఇంకా మీద పీకేస్తారంటే మాత్రం ఇక్కడ జనాలు ఊరుకోరు, పబ్లిక్ కూడా చూస్తా ఊరుకోరు. ఏ రోజైనా ఒకటే అడుగుతాయి, ఏ రోజైనా ఎక్కడన్నా సరే నువ్వు సాక్షి ఛానల్ పెట్టి ఇన్ని రోజులు ఎక్కడన్నా సరే మీ సాక్షి విలేకరుని కొట్టినట్టు తన్నినట్టు ఎక్కడ ఉందా?